మేషరాశి వారిని చూసుకున్నట్టయితే కనుక ఫలితాలు చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడం వల్ల మీరు కొంత ఉత్సాహంగాను ధైర్యంగాను అంటే అగ్రెసివ్ నేచర్ కలిగి ఉండడంతో పాటు ఉద్యోగ రంగంలో ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధ కానీ లేదా నిరుత్సాహం కానీ లేకుండా మీకంటూ ఒక స్థాయిని ఒక ప్రమోషన్ని ఒక గుర్తింపుని తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితము ఆనందంగా ఉండడంతో పాటు ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలిగించడంతో పాటుగా భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఎవరైతే భూ తగాదాలలో కానీ కేసుల్లో కానీ లేదు అంటే కనుక స్థిరచరాస్తుల విషయంలో ఏదైనా కోర్టులో మీరు పెట్టినా కానీ లేదంటే కోర్టులో గత కొంతకాలం నుంచి మీరు ఇబ్బందులు పడుతూ మీకు ఏ రకమైన తీర్పు రాకుండా వాయిదాల మీద వాయిదాలు పడ్డం కానీ ఇలాంటి సంబంధితమేమైనా చట్ట సంబంధిత అంశాలలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈరోజు శుభవార్తలు వినడం కానీ లేదా మీ పేరిట ఆ ఆస్తులు రావడం కానీ ఇలాంటి అంశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా అంటే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ లేదా అంటే మౌఖిక పరీక్షలు కానీ లేదా అంటే రిటర్న్ టెస్ట్లు కానీ ఇలా ఏ అంశంలోనైనా సరే విద్యార్థులు ఏదైనా రాసి ఉన్నా కానీ లేదా మేము విదేశాలకు వెళ్ళడానికి అప్లై చేసుకున్నాము లేదా దానికి చేసుకోవాలి ఇప్పుడే ఈరోజు చేసుకోవాలి ఇలాంటి విషయాలలో మీ మీ యొక్క చదువు విషయంలో కానీ వేరే కొత్త కోర్సుల విషయంలో కానీ ఏ ఆలోచన చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఈరోజు అత్యంత అనువైన శుభప్రదమైన రోజు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ఎవరెవరి గోల్సో కానీ ఎవరెవరి టార్గెట్స్ కానీ ఎవరెవరు ఏ పనులు చేద్దామనుకుంటున్నారో దానికి ఈ రోజును వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు అధిష్టానం నుంచి మద్దతు ప్రజల నుంచి కూడా సపోర్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఒక కీలకమైన పదవిని మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చేపట్టడం కానీ దానికి సంబంధించిన వార్త వినడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన రుగ్మతలు రావడం కానీ సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత కొంతమందికి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి.